Hello, guys. Happy Independence Day first. Happy Independence హ్యాపీ Day. ఇండిపెండెన్స్ డే. Happy Mm, Independence Day to all the viewers as well. Yeah. so welcome back. So Coolie చూడడం జరిగింది నిన్న. So let's discuss about Coolie. What were the expectations? Expectations meet అయిందా లేదా? What were the drawbacks? What were the positives? అన్ని డిస్కస్ చేద్దాం. So పృథ్వీ. Sure. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిందా అంటే లేదు, అవ్వలేదు. నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఒక స్టాండ్ అలోన్ రజనీకాంత్ మూవీ అనుకుంటే ఫైన్. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వెయిట్ కూడా చూసా. వెయిట్ కూడా నాకు నచ్చింది. Mm, ఇట్స్ అ గుడ్ మూవీ, డీసెంట్ మూవీ. బట్ లోకేష్ కనగరాజ్ అండ్ రజనీకాంత్ కాంబో అండ్ మార్కెటింగ్ చేసిన తీరు అండ్ స్టార్ కాస్ట్ ఇవన్నీ చూసుకొని అండ్ ద కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్స్ హ్యాపెండ్ అంటిల్ మూవీ గాట్ రిలీజ్డ్. ఒకళ్ళు టైం ట్రావెల్ రిలేటెడ్ అంటారు, ఒకళ్ళు ఎల్సి యూనివర్స్ అంటారు. అండ్ వి ఫౌండ్ సమ్ ట్రేసెస్ ఇన్ ద ట్రైలర్ అండ్ మూవీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. అంటే ఖచ్చితంగా ఇవి ఏమి కావాలి ఎండ్ ఆఫ్ ద డే తేల్చేసిన ఒక ఒక మైండ్ సెట్ తో వెళ్ళాను నేను. ఫైన్, లాస్ట్ మూవీ అంతా చేయలేకపోయాడు, ఈసారి మంచి బౌన్స్ బ్యాక్ ఇస్తాడు, దట్టు మంచి స్టార్ క్యాస్ట్ పెట్టుకున్నాడు, సూపర్ ఉంటది అనుకుంటే అస్సలు చాలా ఫ్లాట్ వెళ్ళిపోయింది నాకు. నీకు హై హై మూమెంట్స్ ఉన్నా కూడా ఓకే సరే అని కూర్చొని చూస్తున్నా నేను అంతే. అంత yeah. ఎక్సైట్మెంట్ ఏం రాలేదు నాకు. నాకు ఎమోషనల్ కనెక్ట్ లేదు, హై మూమెంట్స్ లో ఎక్సైట్మెంట్ లేదు. ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్లాష్ బ్యాక్ పార్ట్. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏఐ కొంచెం చాలా చాలా డీసెంట్ గా వాడేది దీనిలో. Mm, చాలా అది ఓకే అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ లేదు, నాకైతే అంతేం ఎక్కలేదు మూవీ. okay. DT. సేమ్ నేను చెప్తాను ఇప్పుడు రెగ్యులర్ రజనీకాంత్ టెంప్లెట్ మూవీ, రజనీకాంత్ జానరా మూవీ లోనే ఉంది ఇది యాక్చువల్లీ. రైట్, మీరు రైట్. రజనీకాంత్ మూవీ కోసం వస్తే ప్రాపర్ రజనీకాంత్ మూవీ టైప్ లోనే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే మీరు ఒక లోకేష్ కనకరాజ్ నుండి ఉండే ఎక్స్పెక్టేషన్ అయితే దీంట్లో మ్యాచ్ అవ్వలేదని చెప్పాలి. సరే, ఎందుకు మ్యాచ్ అవ్వాలి? అది పాత ఫిలిమ్స్, ఇవి కొత్త ఫిలిం, వేరే ఫిలిం కదా అంటే రైట్. కాకపోతే టెంప్లెట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది. మీరు విక్రమ్ లో కానీ Yeah. లియోలో కానీ దాంట్లో తీసుకున్న ఎగ్జాక్ట్ సేమ్ టెంప్లెట్ ఉంది. కొన్ని కొన్ని సీన్ లో మీరు గెస్ చేయబోతారు నెక్స్ట్ ఏమవుతుంది, ఈ క్యారెక్టర్ ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ రేంజ్ టెంప్లెట్ ఫాలో అయినప్పుడు ఆబ్వియస్లీ అవుట్పుట్ కూడా మన ఎక్స్పెక్టేషన్ తెలియకుండానే ఆ లెవెల్లో సెట్ అవుతుంది. అందుకే ఎక్సైట్మెంట్ రాలేదు. పృథ్వీ చెప్పింది కూడా అదే. Mm, ఆ ఎక్సైట్మెంట్ ఎందుకు రైట్. అంటే కొంచెం మంచి హై సీన్స్ అవుతుంటే కూడా ఎక్సైట్మెంట్ ఎందుకు రావట్లేదు అంటే ఒక స్టాండర్డ్ మేబీ లోకేష్ సెట్ చేసినాడేమో, అది మనకు తెలియకుండానే, మనం ఎంత ప్లెయిన్ మైండ్ తో చూసినా తెలియకుండానే అది ఒకటి అవుతుందేమో అని. పాజిటివ్స్ చూసుకుంటే శోభిన్ క్యారెక్టర్, ఏమో డీటెయిల్స్ చెప్పవచ్చో లేదో కానీ శోభిన్ క్యారెక్టర్ చాలా సార్లు ఈ క్యారెక్టర్ మూవీలో ఏంటంటే ఓ ఇంత చిన్న క్యారెక్టర్ అనుకుంటాం, మళ్ళీ వస్తాడు అంటే సినిమా త్రూ అవుట్ ఉన్నది శోభిన్ క్యారెక్టర్. సో yeah. శోభిన్ ఈజ్ బిగ్ సర్ప్రైజ్ అని చెప్తా మూవీలో. అండ్ నాగార్జున క్యారెక్టర్ కూడా ఐ థింక్ ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు కాబట్టి మనము చాలా ఫ్రెష్ గా కొత్తగా అండ్ చాలా స్టైలైజ్డ్ ఉంది యాక్చువల్లీ. ఒక Mm, డిఫరెంట్ నాగార్జున చూస్తాం మనము. బట్ అగైన్ నాగార్జున క్యారెక్టర్ ని క్లోజ్ చేసే తీరు నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. అండ్ పృథ్వీ అన్న అవును. ఇంకో పాయింట్, ఎమోషనల్ కనెక్ట్ లేదని, దానికి ఒక రీజన్ ఏంటి తెలుసా? ఫ్లాష్ బ్యాక్ ని వీలైనంత లేట్ వరకు పుష్ చేస్తాడు. అసలు ఎందుకు ఎందుకు నీ బాధ ఏంటి, మీ ఫ్రెండ్ అంటున్నారు, క్లోజ్ ఫ్రెండ్, ఇవన్నీ డైలాగ్స్ రూపంలో అవుతాయి, మనకు చూపియరు, ఎక్కడ విజువల్ mm. ఉండదు. సో క్లైమాక్స్ ఫైట్ వరకు కూడా నీకు క్లైమాక్స్ లో కూడా మీకు గుర్తుంటే నాగార్జునతో ఆ, రజనీకాంత్ Dialogues. అంతా వర్బల్ డైలాగ్ లో ఉంటది. చెప్తాడు, ఆ Yeah. ఫ్లాష్ బ్యాక్ అంతా విజువల్ ఉండదు. దానికి ఒక రీజన్ ఉంది, ఐ అండర్స్టాండ్ దట్. బట్ ఇలాంటివి ఆ ఎమోషనల్ కనెక్ట్ ని మిస్ చేస్తాయి. బేసికల్లీ ఎక్సైట్మెంట్ పార్ట్ ఈస్ మిస్సింగ్ త్రూ అవుట్. మీరు బీజిఎం సేమ్ ఉండొచ్చు, రైట్. టేకింగ్ సేమ్ ఉండొచ్చు, అంత సేమ్ ఉండొచ్చు, ఎక్సైట్మెంట్ ఈస్ మిస్సింగ్ బిట్వీన్ ఈ మూవీ అండ్ లోకీస్ ఓల్డ్ మూవీస్. సో యా, నా వరకు వస్తే ట్రైలర్ వరకు వి థాట్ దట్ హీ వాజ్ అండర్ ప్లేయింగ్ లోకి అన్ని హాల్లోనే అనుకున్నాం, కానీ యాక్చువల్లీ ట్రైలర్ లో కట్ చేసిందే సినిమాలో చూపించాడు నా వరకు అయితే. సో యా, యాజ్ అంటే ట్రైలర్ లో చూపించినట్టు ఒక ఫ్రెండ్ వాళ్ళ కుటుంబం ప్రాబ్లం లో ఉంది, రివెంజ్ తీసుకోవాలనేది చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా నాకు ఓకే, వెంట ఆన్ స్మూత్ మోడ్. ఎస్పెషల్లీ నాగార్జున ఇంట్రో గానీ లేకపోతే రజనీస్ ఇంట్రో గానీ ఆ వైబ్ తీసుకొచ్చాడు. ఓకే, దీస్ రజనీకాంత్ ఫిలిం విత్ లోకేష్ కనకరాజ్ ఎడిటింగ్ ప్యాటర్న్స్ అవన్నీ నా నా స్టైల్ కూడా ఉంటది అనేది చూపించాడు. ఎక్కడైతే ఇంటర్వెల్ లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ వచ్చిందో, లైక్ చంపినోడిని చంపేయకుండా ఎందుకు వదిలేశాడు అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది డౌన్ఫాల్ సినిమాకి. వాడు వచ్చింది ఎందుకు, రివెంజ్ తీసుకోవడానికి. ఆ రివెంజ్ తీసుకొని వెళ్ళిపోకుండా వై ఈజ్ ఈ అగైన్ ట్రైంగ్ టు యునో దాన్ని ఇంకా ఎందుకు ఎక్స్టెండ్ చేయాలని చూస్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు రజనీకాంత్ ఫస్ట్ పాయింట్. సో అక్కడ నుంచి ఇంకా సినిమా ఎవ్రీ క్యారెక్టర్ ఆర్క్ చేంజ్ అయిపోయింది. అక్కడ నుంచి నీకు అవును. నాగార్జున క్యారెక్టర్ ఆర్క్ పడిపోయింది. అక్కడ నుంచి షౌబిన్స్ ఒక అంతవరకు బాగున్న షౌబిన్ క్యారెక్టర్ కూడా పడిపోతుంది. అవును. అంటే వాడు కూడా వేరే వాళ్ళ హ్యాండ్ లో పప్పెట్ అనేది చూపించేసరికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అది సర్ప్రైజ్ అని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ అది అంత యాక్చువల్లీ కన్విన్సింగ్ లేదు.
ఎగ్జాక్ట్లీ అది కన్విన్సింగ్ గా అనిపించలేదు నాకు అది. అండ్ సెకండ్ హాఫ్ ఏదైతే ఎమోషనల్ కనెక్ట్ పెట్టుకున్నారో శృతి హాసన్ అండ్ రజనీకాంత్, అది యాక్చువల్లీ నిన్న ట్విట్టర్ లో కూడా డిస్కస్ చేస్తుండే. అది లైక్ ఖైదీలో కార్తీ అండ్ వాళ్ళ అమ్మాయి ఫస్ట్ టైం కలుస్తారు క్లైమాక్స్ లో, ఆ రేంజ్ ఎమోషన్ పండిద్దాం అనుకుని ట్రై చేసినట్టున్నాడు కానీ అది కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు. అగైన్ నేను అసలు చెప్పేది ఆ టెంప్లెట్ మనం ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి ఆ యా రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం, అది మిస్ అవుతుంది అక్కడ. కరెక్ట్. అదే జరుగుతుంది సినిమా అంతా. యా అండ్ క్యామియోస్ వచ్చేసరికి నన్ను అడిగితే ఆమిర్ ఖాన్ వేస్టెడ్ అనిపించింది అసలు. అసలు అవసరం లేదు నా వరకు. ఆ, See, అవసరం లేదు, అది వేస్టెడ్ కన్నా కాదు. అవసరం లేదు అనిపించింది నాకు. నువ్వు పార్ట్ 2 ఉందన్నావా? పార్ట్ 2 లేదు, ఇట్స్ స్టాండ్ అలోన్ మూవీ. Yeah. క్లియర్ కట్ గా చెప్పావు ఇట్స్ స్టాండ్ అలోన్ మూవీ అని. వై షుడ్ యూ అంటే ఇంట్రడ్యూస్ న్యూ క్యారెక్టర్? అంటే ఆమిర్ ఖాన్ హ్యాడ్ టు డ్రైవ్ దట్ సీన్ యునో లీడ్ టు ది ఫ్లాష్ బ్యాక్ బేసికల్లీ. అదే అంటున్నా, ఆ ఫ్లాష్ బ్యాక్ నీడ్ నాట్ బి, ముందే వచ్చేయచ్చు అదే అది. అంటే లైక్ ఇట్ నీడ్ నాట్ బి అమీర్ ఖాన్, ఎగ్జాక్ట్లీ ఇట్ నీడ్ నాట్ బి అమీర్ ఖాన్, కానీ యా అందుకోసమే వేస్టెడ్ అనిపించింది. ఉపేంద్ర అని కూడా లైక్ ఆ రూమ్ లోనే ఎందుకున్నాడు, బయటికి ఎందుకు రావట్లేదు, ఎందుకు మింగిల్ అవ్వట్లేదు, అసలు నో లాజిక్స్. ఉపేంద్ర అది బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ నాకైతే నిజంగా. అంటే ఆ ఫైట్ లో వచ్చి హెల్ప్ చేయడం అంతా ఓకే, ఇట్ గివ్స్ దట్ హై కానీ బట్ స్టిల్ సమ్వేర్ ఆ లాజిక్ కనెక్షన్ మిస్సింగ్ అయింది. ఉపేంద్రని ఎప్పుడు దింపుతారో చూద్దాం అనుకొని నేను జైలర్ రిఫరెన్స్ కి వెళ్ళిపోయాను. ఇంకా శివరాజ్ కుమార్ ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ ఆ టెంప్లెట్ పడింది. ఉంటది బ్రింక్ ఆఫ్ ద మూమెంట్ లో యాక్చువల్ ఆ మూమెంట్ వచ్చింది. ఓకే, నాకు ఆ టెంప్లెట్ అనిపిస్తుంది, ఓ నెల్సన్ టెంప్లెట్ ఓకే అనుకున్నా అక్కడ వరకు. ఎందుకంటే మనోడు అదే రూమ్ లో ఉంటాడు కాబట్టి వీళ్ళు అటాక్ చేస్తారు, వీడు వచ్చి చేస్తాడు అంత అయిపోతుంది అనుకుంటే మళ్ళీ మన పెద్దసారి వచ్చే ఆయన ఎందుకు ఆ రూమ్ లో ఉన్నాడు, ఆర్ ఎందుకు ఆయన అందరు కంట్రోల్ చేస్తున్నారు? మేబీ ఆయనకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయా? అంటే ఈ 18 మెంబర్స్ లో ఇంకొక మెంబర్ 19th మెంబర్ లాగా తప్ప అంతే. వరల్డ్ నుండి దాచిపెట్టిన సీక్రెట్ లాగా కూడా ఏం లేదు. ఆయన బైక్ వేసుకొని బయట తిరిగేస్తున్నాడు. సో నాకు ఆ పర్పస్ గానీ ఆ క్యారెక్టర్ వాల్యూ గానీ ఏం అనిపించలేదు. ఉపేంద్ర నిజంగా క్యామియో అనేయచ్చు, పెద్ద ఇంపాక్ట్ఫుల్ కూడా లేదు, వేస్టెడ్ అనిపించలేదు, బట్ నాట్ నెసరీ అనిపించింది. బట్ ఇది మాత్రం 100% వేస్టెడ్, నాకు కిక్ రాలేదు. అది తను ఉండాల్సిన అవసరం లేదు ఆ క్యారెక్టర్ కి. ఇట్ కెన్ బి ఎనీవన్. యా ఇట్ క్యాన్ బి ఎనీవన్. ఇన్ఫాక్ట్ నేమ్ ఉండొచ్చు యాక్చువల్లీ ఇక్కడ. యా ఊరికే నేమ్ ఉన్నా కూడా నేమ్ చెప్పేసి వదిలేసినా జస్ట్ క్రౌడ్ పుల్లింగ్ కోసం చేసినట్టుంది తప్ప ఆ రెస్పెక్టివ్ రీజన్ నుంచి వెయిటేజ్ లేదు బేసిక్. యా మళ్ళీ వచ్చేసరికి నాగార్జున అంటే బేసికల్లీ లోకి ఎట్లా రాసుకున్నాడు అంటే మల్టిపుల్ థ్రెడ్స్ రాసుకున్నాడు. నాగార్జునకు ఒక స్టోరీ, శోభిన్కి ఒక స్టోరీ, రజనీకి ఒక స్టోరీ, శృతికి ఒక స్టోరీ, అందరినీ కలపాలి ఒక పాయింట్ దగ్గర. ఒక ఇది మన నీల్ కలుపుతాడు, మల్టిపుల్ థ్రెడ్స్ ని తీసుకొచ్చి ఆ టైప్ లో కలుపుదాం అనుకున్నాడు కానీ ఐ థింక్ ఇట్ డింట్ వర్క్అవుట్ సెకండ్ హాఫ్ లో. ఏది ట్రైన్ చేజ్ లో శృతి అండ్ శోభిన్ ఉంటారు, ఇటు సైడ్ రజనీ వెళ్ళి మ్యాన్షన్ కి వెళ్తా ఉంటాడు, అటు నాగార్జున వాళ్ళ సన్ ని ఇది చేస్తా ఉంటారు. సో ఎవ్రీథింగ్ కలుపుదాం అనుకున్నాడు కానీ సమ్వేర్ మిస్ అయిపోయింది. ఆ థ్రెడ్స్ ఎట్లా కలుపుదాం అనేది మిస్ అయిపోయింది. నీకు ఒక కామన్ ఎమోషన్ మీద డ్రైవ్ చేయాలి ఎప్పుడన్నా, నీకు ఆ ఎమోషన్ కనెక్టే లేదు ఎక్కడ బేసిక్ గా. స్టోరీ రన్నింగ్ అయితే ప్రాపర్ గా రన్ అవుతుంటది, ఫ్లో లోనే వెళ్తుంటది, ఎక్కడ లాగ్స్ అలాంటివి ఉండవు ఎక్కడ. కానీ లాగ్ ఉంటుంది అంటే పేసింగ్ ఇష్యూ ఉందిలే, పేసింగ్ ఇష్యూ ఉంది. నీకు స్టోరీ ఫ్లో లో ప్రాబ్లం అవుతుంటది, వెళ్తుంటది. నీకు ఏది ఒకటి డ్రాగ్ అయిన ఫీలింగ్ రాదు. యాజ్ అ సీన్ నీకు డ్రాగ్ అవుతుంది కానీ స్టోరీ పరంగా నీకు ఫ్లో అవుతూనే ఉంటుంది. స్టోరీ ఎందుకు అవుతుంది, ఎక్కడికి అవుతుంది, ఇదేంటి అన్న డౌట్ నీ బ్రెయిన్ లో వచ్చినప్పుడే నీకు ఆ ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయినప్పుడే ఈ డౌట్స్ వస్తాయి బేసికల్లీ. రైట్. సో సో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ది మూవీ నన్ను అడిగితే లోకీస్ రైటింగ్. యాజ్ యూజువల్ సెకండ్ హాఫ్ చెడగొట్టేశాడు. అంటే ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. రజనీస్ పర్ఫార్మెన్స్ వరకు డీసెంట్, అంటే లైక్ ఆ ఏజ్ కి తగ్గట్టు హీ డిడ్ హిస్ జాబ్. నాగార్జున అగైన్ నాగార్జున 100% వాళ్ళు ఇచ్చినట్టే. నాగార్జున వరకు అగైన్ డిసప్పాయింటింగ్ సెకండ్ హాఫ్ లో హౌ హీ డెల్ట్ ది క్యారెక్టర్ అనేది. సర్ప్రైజ్ ప్యాకేజ్ యాజ్ వి ఆల్రెడీ సెడ్ శోభిన్ సినిమా అసలు కుమ్మేశాడు. సో విలన్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే శోభిన్ పేరే చెప్పాలి యాక్చువల్లీ. అండ్ ఇంకోటి మనం మాట్లాడుకునే సర్ప్రైజ్ క్యారెక్టర్ కూడా అదొక్కటి ఓకే, నాకు బానే వర్కౌట్ అయింది. ఇట్ వాస్ ఎ గుడ్ ట్విస్ట్. ట్రైన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ అన్నారు కదా, అది దాని వరకు బాగా వర్కౌట్ అయింది నాకు. సో ఓవరాల్ గా నన్ను అడిగితే ఫైన్, అంటే డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ అండ్ గో జాలీ. అంటే యూ వోంట్ కమ్ అవుట్ ఫ్రమ్ ది థియేటర్ విత్ సంథింగ్.
జస్ట్ వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, వచ్చేసామా టైప్స్ ఉంటది అంతే. ఐ థింక్ ఇది మన డే 1 డే 2 చూసిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటది. ఐ థింక్ కొంచెం టాక్ విని కొంచెం ట్రైలర్స్ ఇంకా ఎక్కువ ట్రైలర్ చూసి ఓటీటీలో గానీ లేదంటే 4th డే 5th డే చూసే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ సెట్ అయిపోయి ఉంటది. అంతే. ఐ థింక్ Right. వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. మేబీ. అంటే సేమ్ ఫీలింగ్ నాది కూడా. అంటే ప్రీవియస్ లోకేష్ కనకరాజ్ మూవీస్ ఫాలో అయిన వాళ్ళు అండ్ ఆ యూనివర్స్ తో ట్రావెల్ అయ్యి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకొని ట్రైలర్ చూసి ఒక ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళిన వాళ్ళకైతే నేను అన్నట్టు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు, అట్టర్లీ డిసప్పాయింట్ అవుతారు. మామూలు డిసప్పాయింట్ కూడా కాదు అది. బట్ లేదు, నేను రజనీకాంత్ మూవీ చూడాలి, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రజనీ, నేను వెళ్ళి చూస్తాను, ఐ వాంట్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్ అనుకుంటే యూ విల్ లైక్ ద మూవీ. యాజ్ అ మూవీ పాసిబుల్, నేను చెప్తున్నది Yeah. యాజ్ అ మూవీ ఇట్స్ పాసిబుల్. బట్ నువ్వు లోకేష్ కనకరాజ్ ని, రజనీకాంత్ ని, స్టార్ కాస్ట్ అందరినీ ఒక దగ్గర పెట్టుకొని నువ్వు ఒక ఎక్స్పెక్టేషన్ తో వెళ్తే అది వర్కౌట్ అవ్వదు అసలు. వర్కౌట్. ఇన్ సింపుల్ వర్డ్స్, గో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ Go without ఫ్యాన్స్ కి అయితే నేను expectations. చెప్తా, టైటిల్స్ పడేప్పుడు డెఫినెట్ గా వెళ్ళండి. మీరు 5 నిమిషాలు లేట్ గా 10 నిమిషాలు లేట్ గా వెళ్తే Yeah. ఒక మంచి యానిమేషన్ మిస్ అవుతారు స్టార్టింగ్ లో. ఫ్యాన్స్ కి ఎస్పెషల్లీ చెప్తున్నా, రజనీ ఆల్ మూవీస్ ఒక మ్యాషప్ ఉంటది, దానికోసం డెఫినెట్లీ అదొకటి పైసా వసూలు సీన్ అని చెప్పొచ్చు, అదొకటి చాలు మీకు. సో అది మిస్ అవ్వకండి. సో దట్ ఈస్ కూలీ. ఆ భాషా రిఫరెన్స్ కూడా ఒకటి నడుస్తుంది, అది కూడా లేదని చెప్పేసేయండి. అని గురించి మాట్లాడలేదు. అనిరుద్ధ్ అదే సూపర్. కాకపోతే ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డ్యూటీ కూలీకి చేశాడు. ఇంత బుకింగ్స్ రావడానికి కూడా మెయిన్ రీజన్ అన్ని మ్యూజిక్ గానీ, ఇప్పుడు మోనికా సాంగ్ గానీ, ఐఎమ్ ద డేంజర్ వచ్చింది ఒకటి కొత్తగా, అది గానీ ఇవన్నీ సినిమాలో చాలా హై ఇది నడుస్తాయి. బట్ అగైన్ లోకేష్ కనకరాజ్ ఫిలిమ్స్ లో అన్ని ఆల్రెడీ ఇవి చూసేస్తున్నాం. ఒక ఇంగ్లీష్ లిరిక్స్ ఉండే సాంగ్ గానీ, ఒకటి బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్ గానీ, ఇలాంటివన్నీ అంటే నీకు కొత్తదనం లాగా అనిపించదు, బట్ యూ విల్ ఎంజాయ్. అన్నీస్ మ్యూజిక్ ఎండ్ టు ఎండ్ ఎంజాయ్ Right. చేస్తారు మీరు. స్టార్ కాస్ట్ అంతా పక్కన ఒక ఎత్తు అయితే అన్ని ఒక్కడు ఒక ఎత్తు. సో దట్ ఈస్ కూలీ. నెక్స్ట్ వీడియోలో వార్ 2 చేద్దాము. టిల్ దెన్ టేక్ కేర్ గైస్. బై. Okay. ఓకే, Bye bye. బాయ్.